అంటే ఇప్పుడు ఒక వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్ తీసుకుందాం. అందులో పాయింట్ ఏ నుండి పాయింట్ బికి ఒక స్ట్రెయిట్ లైన్ గీస్తే హ్మ్. అది ఒక షేప్ని క్రియేట్ చేస్తుంది కదా. అవును, ఒక స్ట్రెయిట్ లైన్ వస్తుంది. దీని అర్థం ఏంటంటే అక్కడ వెలాసిటీ మారే రేటు కాన్స్టెంట్గా ఉందని. మనం యాక్సిలరేటర్ని ఒకే లెవెల్లో నొక్కి పట్టుకోవడం లాంటిదా ఇది? కరెక్ట్. మీరు చెప్పిన కారు యాక్సిలరేటర్ అనాలజీ పర్ఫెక్ట్. దీన్నే ఫిజిక్స్లో యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటారు. అర్థమైంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ రేట్ ఆఫ్ చేంజ్ కనుక కాన్స్టెంట్గా లేకపోతే మనం వాడే కైనమాటిక్స్ ఈక్వేషన్స్ ఏవి సరిగ్గా వర్కౌట్ అవ్వవు. వావ్! అంటే ఆ కండిషన్ వల్లే ఆ గ్రాఫ్‌లో ఆ స్ట్రెయిట్ లైన్ వస్తుందన్నమాట. కానీ కేవలం జామెట్రీని వాడి మనం ఆల్జీబ్రా ఈక్వేషన్స్‌ని ఎలా డిరైవ్ చేయగలం? అది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. అది చాలా సింపుల్ అండి. మన జామెట్రిక్ టూల్ కిట్ వాడి ఆ గ్రాఫ్లోని స్లోప్ కాలిక్యులేట్ చేస్తే చాలు. అది నేరుగా మనకు యాక్సిలరేషన్ ఇస్తుంది. రైట్. దాని నుండే మన ఫస్ట్ ఈక్వేషన్ అంటే v=u+at వస్తుందన్నమాట. అవును. కానీ అసలు మ్యాజిక్ అంతా ఆ గ్రాఫ్ కింద ఉండే ఏరియాలోనే ఉంటుంది. ఏరియానా? అంటే ఆ గ్రాఫ్ లైన్ కింద ఉన్న ఖాళీ ప్లేస్ అంతా కొలిస్తే అది వస్తువు ప్రయాణించిన డిస్ప్లేస్‌మెంట్ అవుతుందా? ఒక ఏరియాకి డిస్టెన్స్‌కి లింక్ ఏంటి? వినడానికి కొంచెం వింతగా అనిపించినా అదే నిజం. ఆ ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తే మనకు డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఉదాహరణకి ఒక రెక్టాంగిల్ ఇంకా ట్రయాంగిల్ ఏరియాని కలిపామనుకోండి. హ్మ్. అప్పుడు మనకు s=ut+12at² అనే సెకండ్ ఈక్వేషన్ వస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఒకవేళ మనకు టైం ఎంతో తెలీదనుకోండి, అప్పుడు ఆ మొత్తం షేప్ని ఒక ట్రపీజియంలా చూసి ఏరియా ఆఫ్ ట్రపీజియం ఫార్ములా వాడతాము. ఓహో! అప్పుడు థర్డ్ ఈక్వేషన్ వస్తుందన్నమాట. అంటే v² - u² = 2as. అవును. జామెట్రీ నుండి ఈ 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అలా బయటకొస్తాయన్నమాట. ఈ ఏరియా కాన్సెప్ట్ విన్నాక మన సోర్స్‌లోని స్ట్రోబ్ లైట్ మోషన్ డయాగ్రామ్ నాకిప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది. టైం పెరిగే కొద్దీ స్పీడ్ కాంపౌండ్ అవుతూ వెళ్తుంది కదా! కరెక్ట్. అందుకే అక్కడ డిస్టెన్స్ అనేది లీనియర్‌గా కాకుండా ఆహ్, x3, x5, లాగా క్వాడ్రాటిక్‌గా చాలా స్పీడ్‌గా పెరుగుతుంది. రైట్. కానీ నాకొక డౌట్. ఇవన్నీ ఒక కారు రోడ్డు మీద వెళ్లే హారిజాంటల్ మోషన్‌కి ఓకే. మరి ఒక బంతిని పైనుండి కింద పడేస్తే ఆ వర్టికల్ మోషన్‌కి కూడా ఇదే మ్యాథ్స్ వర్తిస్తుందా? ఖచ్చితంగా. 2 మోషన్స్‌కి మ్యాథ్స్ పరంగా ఎలాంటి డిఫరెన్స్ లేదు. కింద పడే బంతి విషయంలో మనం యాక్సెలరేషన్‌కి బదులు గ్రావిటీ వాడతామంతే. హ్మ్. అంటే ఆ జీ వాల్యూ దాదాపు 9.8 మీటర్స్/సెకండ్ స్క్వేర్ కదా? అవును. దీన్నే ఫ్రీ ఫాల్ అంటారు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఈక్వేషన్స్‌లో ఎక్కడ మాస్ అనే వేరియబుల్ లేదు. రియలీ? మాస్‌తో సంబంధం లేదా? లేదు. అసలు మాస్‌తో పనే లేదు. ఓహో! అందుకే మనం స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నట్లు ఆ వాక్యూమ్‌లో పక్షి ఈక, ఇంకా బరువైన సుత్తి రెండూ ఒకే స్పీడ్‌తో కింద పడతాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. మాస్ అనేది యాక్సిలరేషన్‌ని ఏమాత్రం ఎఫెక్ట్ చెయ్యదు. అయితే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఆహ్, ఇందులో దాగి ఉన్న కొన్ని హిడెన్ వేరియబుల్స్‌ని మనం డీకోడ్ చెయ్యాలి. హిడెన్ వేరియబుల్స్ అంటే ప్రాబ్లమ్‌లో డైరెక్ట్‌గా ఇవ్వని వాల్యూసా? అవును. ఉదాహరణకు డ్రాప్డ్ ఫ్రమ్ రెస్ట్ అని ప్రాబ్లంలో ఇచ్చారనుకోండి. దానర్థం ఇనీషియల్ వెలాసిటీ అంటే యు అనేది జీరోగా తీసుకోవాలి. రైట్. అలాగే ఒక బంతిని గాల్లోకి విసిరినప్పుడు అది మళ్ళీ మన చేతికే వస్తే ఆహ్, రిటర్న్స్ టు హ్యాండ్ అంటారు కదా! అప్పుడు నెట్ డిస్ప్లేస్‌మెంట్ అంటే ఆ యెస్ అనేది జీరో అవుతుందంతేనా? పర్ఫెక్ట్.